హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి రెవిట్లో మనం లెవెల్స్ ఎలా యాడ్ చేయాలి, ఎలా యూనిట్స్ అనేది సెట్ చేసుకోవాలనేసి మనం ఈ రోజు వీడియోలో చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్టింగ్ లో వచ్చేసి ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనము న్యూ ఫోల్డర్ తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి మనము మెట్రిక్ ఆర్కిటెక్చర్ టెంప్లెట్ అనేది తీసుకుంటాం. క్లిక్ ఆన్ ఓకే. సో మనకి ఇలా లోడ్ అయిన తర్వాత సో లెవెల్ 1. సో లెవెల్ 1 అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి వచ్చేసి లెవెల్ 2, లెవెల్ 1. మనకి యూనిట్స్ వచ్చేసి సపోజ్ లైక్ మనకి లెన్స్ వచ్చేసి ఫీట్స్ లో కానీ లేదా సంథింగ్ మీటర్స్ లో కానీ కావాలి. సపోజ్ నేను ఇక్కడ వచ్చేసి ఫీట్స్ కావాలంటే ఫీట్స్, ఇంచెస్ కావాలంటే ఇంచెస్ తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఫీట్స్ తీసుకున్నాను. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ చూసుకుంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఏదైనా సరే ఒక వాల్ తీసుకోండి. జస్ట్ ఇప్పుడు 4436 అనేది వచ్చేసి జస్ట్ అది ఫీట్స్. సో 30. సో ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, లెవెల్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి. సపోజ్ అది 30 ఫీట్స్ కాదు, 10 ఫీట్స్ ఉండాలి. సో 10 ఫీట్స్ వచ్చేసింది. సో నెక్స్ట్ 1. సో నెక్స్ట్ లెవెల్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడికి వస్తే రైట్ సైడ్ టాప్ లో లెవెల్ అని. సో ఇక్కడ క్లిక్ చేసి సేమ్ అలాగానే మనకి ఎంత కావాలి, 10 ఫీట్స్ సెలెక్ట్ అయింది. సో నెక్స్ట్ డ్రాగ్ జస్ట్ అంతే. ఇక్కడ చూస్తుంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో మనకి ఏదైనా కానీ ఎన్ని లెవెల్స్ అయినా ఇంక్రీజ్ చేసుకుంటున్నా కూడా ఫస్ట్ బేస్ లైన్ రిఫరెన్స్ గా తీసుకుంటాం. అంటే 0 నుంచి ఎంత పైకి కావాలో అంత. సో నెక్స్ట్ సేమ్ అలాగానే లెవెల్ 4 ఇక్కడ నుంచి పాయింట్ నుంచి సేమ్ అలాగానే 10 ఫీట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో 10 ఫీట్స్. సో లెవెల్ 4 ఇక్కడ లెవెల్ 4. సో అలాగా మనం లెవెల్స్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.